హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ రన్నర్ ఆది ఛానల్. ఈరోజు మనము కొత్త వ్లాగ్తో అయితే వచ్చేస్తాం. అద్భుతమైన వ్లాగ్ కూడా. అదేంటంటే వాగర్ధ విమ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. లోకాలన్నిటికీ పిత అయినటువంటి మన శివుడు, ఆ శివుడి యొక్క గొప్పతనానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మన అరుణాచలం తిరువన్నామలై అనే ఒక మాట వినబడితే చాలు, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా కూడా అత్యంత విశిష్టతను కలిగి ఉండి శ్రీ 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 రమణ మహర్షి వారి యొక్క ప్రత్యక్షంగా ఆయన అక్కడ నివసించి ఉండడం వల్ల పుణ్యక్షేత్రంగా కూడా ప్రేరుగాయించబడుతుంది. అందులో ఆ తిరువన్నామలై మనం పేరు వినంగానే ఏమొస్తుందంటే గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్లు అయినటువంటి ఈ గిరి ప్రదక్షిణని చేయడానికి చాలామంది ఎన్నో వరల్డ్ నుంచి, మన ప్రపంచంలోని అన్ని మూలల నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తామంటే, నేను మా ఫ్యామిలీ ప్లస్ మా అత్తయ్య గారు ఏం చేస్తామంటే ఈ తిరువన్నామలై దర్శించుకుందామని అనుకున్నాము. మే 13న అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఫుల్ ఎండ, విపరీతమైన సమ్మర్ కాబట్టి రైట్. దానికి తోడు ఫెస్టివల్ ఆఫర్ లాగా ఏంటంటే కాలు వేసి అడుగు పెట్టేదానికి కూడా మాకు ఇది అవ్వలేదు. అందులో మాతో పాటు నా కొడుకు 9 నెలల యష్ ఉన్నాడు అనమాట. వాడితో కూడా సరే వాకర్ అనేది ఇప్పుడు రాజగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ 100 మీటర్లో మీకు వాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో పెట్టుకొని తోసుకుని వెళ్దాం అనుకున్నా కూడా మాకే నడిచేదానికి లేదు. చాలా వరకు ఇబ్బంది అయిపోయింది. ఆల్రెడీ మేము అక్కడికి 12 గంటలకు రీచ్ అయిన తర్వాత మాకు కనీసం నడిచేదానికి కూడా వీలు లేకపోవడం వల్ల పక్కనే ఉండే ఆల్రెడీ ఒక 6 అవర్స్ ముందరే ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. కొంచెం ఐడియా ఉంది కాబట్టి. సో 2500 అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ కొద్దిగా ఓకే హోటల్ అయితే, సో టెంపుల్ వ్యూ అని. అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ కూడా అదే పరిస్థితి. 15 లక్షలు పైన జనం చేరిపోవడం వల్ల అసలు దర్శనానికి కూడా చాలా ఇబ్బంది. కానీ ఇంకా కొద్దిగా ఎంటర్ అయిన తర్వాత కష్టంతో పిల్లాడు ఉండడం వల్ల పోలీస్ వారిని, టెంపుల్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే లోపలికి పంపించడం జరిగింది. సో తర్వాత ఒక 1.5 అవర్స్లో మాకు దర్శనం జరిగిపోయింది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ తిరువన్నామల గురించి చాలా గొప్పగా ఆల్రెడీ వ్లాగ్స్ చేస్తున్నారు. కానీ ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు దయచేసి ఒకవేళ కొత్తగా కానీ తిరువన్నామలైకి వెళ్తుంటే మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగానే ప్లాన్ చేసుకోండి రూమ్స్. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో మీరు ఎలా వెళ్తారో తెలీదు, మీరు ఎన్ని గంటలు ట్రావెల్ చేస్తారో తెలీదు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి అదొకటి. నెక్స్ట్ అయితే దయచేసి పౌర్ణమి రోజు మటుకు మ్యాక్సిమం మీకు ఇంకా తప్పదు, మొక్కుబడి ఉంటే తప్ప మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అరుణాచలంలో మీకు ఏ రోజు తిరిగినా కూడా సేమ్ పుణ్యం వస్తుందని రమణ మహర్షి వాళ్ళు చెప్పారు. కాబట్టి నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దయచేసి చాలా వరకు నెమ్మదిగా వెళ్ళండి. కంగారు పడకుండా హరిబరిగా చేసుకోవాలి, దర్శనం అయిపోవాలి, తర్వాత మేము వెంటనే కంప్లీట్ చేసుకోవాలని లేకుండా ఆచితూచి చాలా వరకు నెమ్మదిగా రమణ మహర్షి వారు చెప్పినట్టు అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. అన్నీ రైట్. మనకి చాలా వరకు 9-10 ఉన్నాయన్నమాట మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా. సో ఫేమస్ గుళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళచ్చు. మోరోవర్ మీతో పాటు పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా వాకర్స్ ప్రొవైడ్ చేస్తారండి. మీరు భుజం మీద ఎత్తుకున్నారంటే చాలా కష్టం. 200 రూపాయలు ఇస్తే మీరు పిల్లల్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా సేమ్ అమౌంట్ అనమాట. సో మీకు డిపాజిట్ అయితే 500 తీసుకుంటారు, తర్వాత మీకు 300 రిటర్న్ చేస్తారు. అదొకటి యూజ్ చేసుకోవచ్చు, ఈ సైకిల్ కార్ట్ అనేసి మీకు. సో అది ఉంటుంది. సో ఈ ఒక అంశం కూడా చెప్పాలనుకుంటున్నాం. మోరోవర్ రైట్, దయచేసి సాక్స్లు తీసుకోండి. సెన్సిటివ్గా ఉండేవాళ్ళు, లేడీస్ ఉండేవాళ్ళు గుడికి రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అమ్ముతూనే ఉంటారు. ఎందుకంటే పీక్ సీజన్ కాబట్టి మీకు శీతాకాలం లేకపోతే వింటర్ కానీ, లేదా ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్లో టెంపరేచర్ ఓకే అంటే పర్లేదు, రిమైనింగ్ చాలా వరకు ఇబ్బంది పడతారు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మేము కూడా ఇవన్నీ ఫేస్ చేస్తాం కాబట్టి చూడండి, మీ వీడియోలో మా మిస్సెస్ కానీ మా అత్తయ్య గారు కానీ నేను కానీ చాలా ఇబ్బంది పడ్డాం. జనాలు కూడా అసలు ఇబ్బంది అయిపోతుంది. సో ఈ ఎండ వల్ల ఇలాంటి చిన్న అంశాలను అయితే గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిందే, ఇంకా అరుణాచలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శివయ్య ఆశీస్సులు మీకు కలగాలని ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ ప్లస్ ఇన్ఫర్మేషన్తో మేము ముందరకు వస్తామండి. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తిరువన్నామల గురించి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియచేయండి. అసలు మేము క్యూ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎంతోమంది పెద్దవాళ్ళు నామల్ లైన్లో నిండిపోయి చాలా వరకు ఇబ్బంది పడిపోయారు. సో